పోయి మరి మహిళా లోకానికి చైతన్యపరిచి వారికి అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి పురస్కరించుకొని హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా వారికి నివాళులు అర్పిస్తూ వారు మహిళా విద్యాభివృద్ధి కోసం కానీ మహిళలను చైతన్యం చేసిన కార్యక్రమాలను ఈరోజు మననం చేసుకోవడం జరిగింది. ఆ రోజులలో మహాత్మా జ్యోతిరావు పూలే గారిని స్ఫూర్తిగా తీసుకొని వారి సహకారంతో వారి సూచనలతోని విద్య కేవలం పురుషులకే కాదు, అగ్రవర్ణాలకే కాదు, మహిళలకు కూడా, అందులో పేద బడుగు మహిళలకు కూడా చదువు ఒక ప్రాముఖ్యతను మరి తెలుసుకొని దేశ తొలి ఉపాధ్యాయులుగా తన మరి జీవితాన్ని ఆరంభించి వేలాది పాఠశాలలను ఏర్పరిచి ఆ ఏర్పరుస్తున్నటువంటి సందర్భంలో అనేక అవరోధాలు, అనేక అవమానాలు అయినప్పటికీ కూడా వాటి అన్నిటిని కూడా ఎదుర్కొని ఈరోజు మహిళల చైతన్యం కోసం మరి పాటుపడినటువంటి మహిళ సావిత్రిబాయి పూలే గారు. అందుకే ఈరోజు వారికి నివాళులు అర్పిస్తూ మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని మనమందరం కూడా మొన్ననే ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మరి వారి వారసులుగా ఖచ్చితంగా సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలైన వర్గాల అభ్యున్నతి కోసం వారికి విద్యను నేర్పించే విధంగా, విద్యను బోధించే విధంగా మనందరం కూడా కంకణబద్ధం కావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి గత సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమలు గాని అనేక హామీలు ఇచ్చి అన్ని వర్గాలను దగా చేసిన విధంగా మహిళలను కూడా దగా చేసింది, ముఖ్యంగా బీసీ వర్గాలను కూడా దగా చేసింది. కాబట్టి మరి ఖచ్చితంగా బీసీల అందరం కూడా ఏకమై మరి మనకు ఇచ్చినటువంటి 42% మరి రిజర్వేషన్లు అమలయ్యే విధంగా కూడా ఖచ్చితంగా ఐక్యతతో పోరాడాలి. ఇటు విద్యాపరంగా అనుకోండి, రాజకీయ పరంగా అనుకోండి, ఉద్యోగాల పరంగా అనుకోండి, మనకు రావాల్సినటువంటి వాటా కోసం మరి జ్యోతిరావు పూలే వారసులుగా మనం అందరం కూడా చైతన్యమై మరి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.